రైస్లో టేస్ట్ చూద్దామా. ఇది కళాయిలోని కలిపాను బాగా. బాగుంది పుల్లపుల్లగా. ఫ్రెండ్స్, ఇది సోయా చంక్స్. ఇవి శుభ్రంగా కడిగి ఉప్పు వేసి బాయిల్ చేసి దాన్ని పిండిసి ఉంచాను. ఇది మసాలాలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు. ఇది వేపి కొంచెం పొడి చేసుకుందాం. సోయా పికిల్ చేద్దాం. బాగా పాదివారాలు కదా, నో నాన్ వెజ్, సో స్పైసీగా లైట్గా నోరు బాగుంటుందని చేస్తున్నాను. ఇవి 2 అవర్స్ పాటు కొంచెం బయట ఆరనివ్వాలి గాలిలో. ఇవి పొడి చేసుకుందాం. చేసి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొకసారి జార్లోని ఉప్పు, కారము, కొంచెం పసుపు, కొంచెం వెల్లుల్లి ఇవి వేసి పౌడర్ చేసుకుని ఉంచుకుందాం. ఇలా 2-3 అవర్స్ అయిపోయింది. ఇది కొంచెం ఆరిపోయి కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు నెమ్మదిగా వేసుకుందాం. ఇలాగే డీప్ ఫ్రై చేసుకోండి బాగా. చూసారా, ఆల్మోస్ట్ వేగిపోయాయి కదా. ఎప్పుడైనా సోయా చిన్న సైజు తీసుకుంటే మనకి బాగా వేగుతాయి, పెద్ద సైజు కంట. ఇవి ప్లేట్లో తీసుకుందాం. ఇంకా వేపచ్చు, కానీ ఆయిల్ లాగేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను. కొంచెం ఆవాలు వేసుకుందాం, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కారం, వెల్లుల్లిపాయ, ఉప్పు కలిపిన పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకుందాం. జీలకర్ర, మెంతులు ఇవన్నీ చేసిన ధనియాల పొడి ఉంది కదా, ఇది కూడా వేసుకుందాం. దీంట్లో కొంచెం నేను మిరియాలు కూడా వేసాను, చెప్పడం మర్చిపోయాను. ఇవన్నీ బాగా కలిపాక అప్పుడు ఈ వేపిన ఇవి కూడా వేసుకుందాం. ఇంకా నూనె ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను హెల్త్ పరంగా భయపడిపోయి వేయలేదు, బట్ మీరు కొంచెం నూనె వేసుకోండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం చల్లారాక నిమ్మరసం పిండుకుందాం. 2 కాయలు నిమ్మకాయలు పోసి ఉంచాను, రసం తీసాను. ఫైనల్లీ చల్లారిపోయింది కదా. ఇప్పుడు నిమ్మరసం పోసుకుందాం. ఇది ఒక 2 కాయలు నిమ్మకాయలు. శుభ్రంగా కలుపుకుందాం. ఇలా కలుపుతుంటే ఎలా అని తెలిసినా మంచి గుమ్మగుమ్మలాడుతుంది. మటన్ ఫ్రై ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. ఇది మీరు అన్నంలో తినచ్చు, ఏదైనా సైడ్ నంచుకోవడానికి పెరుగన్నం అట్లా బాగుంటుంది. నోరు బాగాలేనప్పుడు బాగుంటుంది తినడానికి. ఇది సోయా